అనుమతి లేకుండా ఎలాంటి నిబంధనలను పాటించుకోకుండా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను ఇంద్ర భవనాల మాదిరి కట్టడం జరుగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రసార సాధనాలు కానీ ఇది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య జరుగుతున్న పోరాటంగా చూస్తూ, అదేవిధంగా మేము అన్ని నిబంధనలను పాటించినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా భవనాలను కూలగొడుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టడం జరుగుతూ ఉంది. ఇదే మాజీ ముఖ్యమంత్రి గారికి సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏదైనా ఒక భవంతి కట్టాలన్నా, ఒక చిన్న గుడిసె కట్టాలన్నా కూడా మున్సిపల్ అధికారులు లేకపోతే గ్రామ పంచాయతీ అధికారులు, కార్పొరేషన్ అధికారుల అనుమతులు తీసుకొని కట్టాలని చెప్పి మీరే గతంలో అనేక సందర్భాల్లో చెప్పి ఎక్కడైనా చిన్న చిన్న నిబంధనలు ఉల్లంఘించినారని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులపైన దాడులు చేసి విధ్వంసాలు చేసి వాటన్నిటిని కూడా మీరు కూలగొట్టిన సంఘటనలను గత 5 సంవత్సరాలు చూశాం. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా మీరు వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఒకవైపేమో రాష్ట్రంలో మీరేమో దాదాపు 26 జిల్లాలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కొత్త కలెక్టరేట్లకు నిర్మించుకునే దానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పి అక్కడ స్థలాలను కేటాయించలేని పరిస్థితులలో మీరే మీ పార్టీ కార్యాలయాలకు బ్రహ్మాండంగా అత్యంత విలువైన ఆ ప్రాంతాల్లో నగరాలకు నడిబొడ్డున ఉండే ప్రభుత్వ స్థలాలన్నిటిని కూడా అప్పనంగా 33 సంవత్సరాలకు లీజుకు తీసుకుని ఏడాదికి 1000 రూపాయలకు మాత్రమే లీజు కట్టే విధంగా మీరు తీసుకోవడం జరిగింది. సరే తీసుకున్నారు, సరే దానిలో కట్టే భవనాలకైనా సంబంధిత అధికారుల వద్ద ప్లానింగ్ అప్రూవల్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఎందుకు తీసుకోకుండా, ఎందుకు దౌర్జన్యంగా అధికారాన్ని అహంకారాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు నిర్మించుతున్నారు? మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాలా? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మన 12వ తారీఖు వరకు నిబంధనలు పాటించాలా? ఏ భవనం కట్టుకోవాలన్నా దానికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధిత అధికారుల వద్ద పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి నిబంధన ఇంగిత జ్ఞానము జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకుంటే ఆ పార్టీ నాయకులకు లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. మీరు పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలంటే వైఎస్ఆర్సీపీకి జాతీయ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది కాకుండా అయోధ్య రామిరెడ్డికి సంబంధించిన రామ్కీ ఇన్ఫ్రా పేరుతో ఆ స్థలాలను తీసుకొని రామ్కీ ఇన్ఫ్రా పేరుతో వాటి నిర్మాణాలు రామ్కీ సంస్థ చేతనే చేయడం జరుగుతుంది. దీనిలోనే స్పష్టంగా అర్థమవుతోంది క్విడ్ ప్రో కో. గతంలో 2004-2009 మధ్య కాలంలో నీకు ఇది చేస్తాను, నువ్వు నాకు అది ఇవ్వని ఏదైతే ఒక పరస్పర అంగీకారంతో ఈ రాష్ట్రంలో ప్రకృతి వనరులను కానీ నిధులను కానీ ఆర్థిక వనరులను కానీ దోపిడీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. దాన్నే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి రామ్కీ సంస్థ యజమాని అయోధ్య రామిరెడ్డికి అప్పనంగా ఆర్థికంగా లాభం చేకూర్చి ఆయన ద్వారా మొత్తం ఈ 25 జిల్లాల్లో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలను ఆయన ద్వారా కట్టించడం జరుగుతోంది. ఎందుకు గారు మీ పార్టీ పేరు పెట్టుకోకుండా, మీ పేరు పెట్టుకోకుండా రామ్కీ ఇన్ఫ్రా పేరుతో ఎందుకు స్థలాలను రిలీజ్ తీసుకొని మీరు కడుతున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నా. అంతేకాకుండా తాడేపల్లిలో సంబంధించి ఇదేమి ఈ రోజు జరిగిన సంఘటన కాదు. మొన్న అధికారులు కూల్చివేసిన తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది చట్ట వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి 25/5/2024 తేదీనే నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పటికే ఈ రాష్ట్రంలో కౌంటింగ్ జరగలేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. మళ్ళీ కౌంటింగ్ 3 రోజుల ముందు 4వ తారీఖు కౌంటింగ్ అయితే 1వ తారీఖున జూన్ 1వ తారీఖునే మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ భవనాలను కడుతున్నారని మీ ప్రభుత్వంలో పనిచేసి మీ అధికారులే నోటీసులు ఇచ్చారు. 4వ తారీఖు మేము నోటీసులు ఇచ్చాం, నోటీసు కూలగొట్టేదానికి ప్రభుత్వం అనుమతించిందంటే ఇక్కడ ఎక్కడైనా కూడా న్యాయము ధర్మము ఎవరి వైపు ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు గుర్తించుకోరా. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోనే అనుమతులు లేవు అని చెప్పి ఇచ్చిన భవనాలనే సంబంధిత అధికారులు కూల్చివేశారు తప్ప
నిబంధనలకు అనుకూలంగా ఉన్న ఏ ఒక్కరిపైన కూడా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేసే పరిస్థితి లేదు. కక్ష సాధించాలనే ఆలోచన కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా స్పష్టంగా చేస్తున్నా. కోర్టుకు